గీతాంజలి మళ్ళీ వచ్చింది, మీరు ఫస్ట్ మిమ్మల్ని అడగాలి, ఐ యూ నర్వస్ అండి? మీకు సినిమా ఎలా వచ్చిందని మీకు అనిపిస్తుంది? సినిమా బ్రహ్మాండం వచ్చిందండి, నాట్ ఎట్ ఆల్ నర్వస్. అవునా? నో, అబ్సల్యూట్లీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో వెరీ కాన్ఫిడెంట్. నాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ సినిమా గురించి గతంలో మాట్లాడడం కానీ అన్నీ మర్చిపోయాను కాబట్టి మళ్ళీ అడుగుతా. మతి మరుపు అదృష్టం అనమాట. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అసిస్టెంట్ డైరెక్టరా సినిమాలో, డైరెక్టరా? డైరెక్టరేనండి. చూడటానికి అసిస్టెంట్ డైరెక్టర్లో ఉంటాం కానీ యాక్చువల్గా అయితే నేను సినిమాలో డైరెక్టర్. కొంచెం బిహేవియర్ చూడటం వల్ల అసిస్టెంట్ డైరెక్టర్. సో మీరు డైరెక్ట్గా దయ్యంతో యాక్ట్ చేస్తారా? అంటే యాక్చువల్గా అండి గీతాంజలి 1లో నేను డైరెక్టర్గా మా సినిమా ఎండ్ అయ్యే టైంకి డైరెక్టర్ అవుతాను. ఈ సినిమాలో డైరెక్టర్ అయిన తర్వాత అవకాశాలు నేను డైరెక్టర్గా ఎలా ఉంటాను అన్నది, దాని తర్వాత ఒక అవకాశం రావటం, మేమందరం వెళ్ళి సినిమా చేసుకోవటం, ఆ కథలో ఏం జరిగింది అనేది సినిమా రిలీజ్. రైట్. అండ్ అలాగే అంజలి అంటే దెయ్యం పాత్ర మీరేనా? అంతేగా, నేనేగా గీతాంజలి. గీతాంజలి అక్క కదా, అంజలి గీతాంజలి. ఓహో, సో రెండు. అంజలి గారికి అక్క, గీతాంజలి గారు అంటే ఒక దయ్యానికి ఇంకో దయ్యం అక్క అని? కాదు, దయ్యానికి చెల్లి మనిషి. అక్క దయ్యం. అయితే కరెక్ట్ గా పాడాను అయితే నేను ఇందాక, మళ్ళీ పాడలేదు కానీ ఇప్పుడు పాడతా. అంజలి అంజలి గీతాంజలి. పర్ఫెక్ట్, అదే మా కథ. రెండు లైన్లు చెప్పేశారు, అదే మా కథ. సో అయితే మరి ఏం జరుగుతుంది కథ ఒకసారి 2 ముక్కల్లో చెప్పాలంటే? అంజలి మీరైతే బడబడబడా చెప్పేస్తారు చక్కగా. ఫస్ట్ టైటిల్స్ లో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ టైటిల్స్ లో ఎండ్ అవుతుంది. 2 ముక్కలు అయిపోయింది, 2 ముక్కలు మధ్యలో సినిమా. అది ఈ సినిమా షూటింగ్ లో శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు, మంచోడు. అంటే మీ ఇద్దరు సైకిల్ చేసుకుని ఏదో చెప్పొద్దు ఏం లేదు, నువ్వు అది చెప్తే నేను ఇది చెప్తా, నువ్వు ఇది చెప్తే నేను అది చెప్తా, ఎందుకు వచ్చింది పీస్ఫుల్ గా ఫినిష్ చేసుకుందాం, వార్ వద్దని. ఈ సినిమా 2 ముక్కల్లో చెప్పినట్టు ఏం చెప్పుద్దాం టెన్షన్, అందుకే ఇది చెప్పనా అంతే అని కూర్చున్నాం అనమాట. అంతే. శివగారు, మీరు చాలా పక్కన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే కూర్చున్న పెద్ద మనిషి పోజ్ పార్క్ కి పిల్లల్ని వదిలేసిన తర్వాత వాళ్ళు వెయిటింగ్ ఏరియాలో కూర్చుంటారు కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, చేతులు గట్టి కూర్చోవడానికి కారణం మీరంటే భయం భక్తితో పాటు ఏసీ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఓహో, అది లేదండి, వసంతంలో వచ్చిన చల్లదనం. సో శివగారు చెప్పండి, యాక్చువల్లీ ఎలా యాక్ట్ చేశారు అందరూ, ఎలా కుదురుకుంది సినిమా చెప్పండి. సినిమా అన్న ఎలా యాక్ట్ చేశారు చెప్పడం అంటే కొంచెం కష్టతరమైన పని అది. ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో సీజన్ యాక్టర్స్. కాదు, ఎప్పటి నుంచో అంటే మీరు చెప్పేది ఎలా ఉంది, మేము జమానా ముందర నుంచి గీతాంజలి వచ్చే 10 ఏళ్ళు అంజలి గారు 50th ఫిల్మ్ ఇది. సో ఇప్పుడు అంజలి గారికి వెళ్ళి యాక్టింగ్ ఇలా చేయాలని చెప్తే బాగుండదు. సో మనం ఓన్లీ బట్ హీస్ అ ఫైన్ యాక్టర్ కదా. అబ్సల్యూట్లీ టాప్ లెక్క పెడితే పర్ఫార్మెన్స్ వైజ్ నాకు తెలిసి షీఈ్ వన్ ఆఫ్ ద టాప్ 3 టాప్ 5 లో ఉంటారు. ఈ విషయం నీకు తెలుసా ఆండాళ్ళు? ఇప్పుడే చెప్తున్నారు, ఇన్ని రోజులు వర్క్ చేస్తా, నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. సో అయితే ఛాన్స్ మనకి ఉండదు, వాళ్ళు చెప్తుంటారు, మనం వినడమే. ఏంటి స్పాంటేనిటీయా లేకపోతే వాట్ ఇస్ అంటే బాడీ లాంగ్వేజా, మేనర్ ప్రెజెన్సా, ఏమిటి? న్యాచురల్ అంటే ఆ ఓన్ చేసుకొని తన అంతలా మనకి యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది ఒప్పుకుంటా. మనకి యాక్టింగ్ చేస్తున్నారు, తను డైలాగ్ చూస్తే డైలాగే చెప్తుంటారు తను, కానీ తనే మామూలుగా చెప్పేస్తున్నారేమో ఇంప్రాంప్టుగా అనిపిస్తుంది. అందులో తను ఒకసారి మాట్లాడడం మొదలు పెడితే కష్టం ఆపడం కదా. వెంకట్ గారు, ఈ కష్టం మీకు ఎప్పుడైనా మీరు పడ్డారా? అంటే ఆవిడ మాట్లాడడం మొదలు పెట్టి ఆపక ఇంపాసిబుల్, ఆపలేదు. ఒక్క నిమిషం, నేను చెప్పేది మీరు ఇంకా వినలేదు, ఒక్క నిమిషం నేను ఇందాని చోటు చెప్తున్నాను, ఒక్క నిమిషం నేను అప్పుడు చెప్పింది ఇది కాదు, అలా కంటిన్యూ అయిపోతుంటుంది. అంటే ఐ జస్ట్ వాంట్ టు బి హర్డ్. కానీ గలగలగల మాట్లాడే అంజలి ఈ సంవత్సరం ఎలా గడిచింది? గలగలగల అని గడిచింది. ఎవ్రీ డే షూట్, వెరీ హ్యాపీ, వెరీ 9 ప్రాజెక్ట్స్, 9 ఎవ్రీ డే షూట్. ఈ సంవత్సరం 9 ప్రాజెక్ట్స్ చేస్తారా మీరు? అందులో ఒకటి గీతాంజలి ఇప్పుడు వచ్చేస్తారు. అది ఉంటుంది కదా, రాజపూజ్యం, అవమానం, అవి ఉంటాయి కదా. మీకైతే రాజపూజ్యం ఎక్కువ ఉంది, పిచ్చ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ. అది. సో వెంకట్ గారు, మీకు ఎలా గడిచింది సార్ ఈ సంవత్సరం? అంటే మీరు కొంచెం డీప్గా ఫిలాసాఫికల్గా ఉంటారు కాబట్టి, చేదు వగరు లాంటివి ఏమన్నా అయ్యాయా? అన్నీ ఉంటేనే కదండి లైఫ్ అంటే, అన్నీ ఉండాలి. ఇయర్ అంటే ఎగ్జాక్ట్లీ 23 వెరీ గుడ్ నోట్ స్టార్ట్ అయింది వాల్తేరు వీరయ్య సినిమాతోటి లాస్ట్ ఇయర్ సగం చెప్తే. సో దాని తర్వాతే ఇమ్మీడియట్గా ఇది స్టార్ట్ చేసాం, ఇంకా గీతాంజలి. సో ఇది క్వైట్. తర్వాత నా ఫస్ట్ డెబ్యూ వెబ్ సిరీస్ చేసే పులి మేక అని, అది ఒక బ్లాక్ బస్టర్ అయింది. సో వెరీ గుడ్.
సో పరిగెత్తి పాలు తాగేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు నిలబడి నీళ్లు తాగుతాను. ఇప్పుడు కూర్చుని కాఫీ కూడా తాగుతారు. మీరు ఇవ్వండి మరి. అంటే ఇస్తాం పచ్చడి అన్నారు. లేదు, ఉగాది పచ్చడి తర్వాత అంజలిని టెస్ట్ పెట్టాం మేము. అంజలి చేస్తారా లేదా చూద్దాం. చేస్తాను. ఓకే. సో ప్రాసెస్ మీరు చెప్తారుగా. రెసిపీ చెప్పేస్తాను. అది ముందుగా మనం మామిడి పండును తీసాను నువ్వు తీయాలి, ఆ తర్వాత బెల్లాన్ని తీసాను బెల్లాన్ని చెప్తారు, నువ్వు చేస్తా ఉంటావు. ఈ కుకింగ్ రీల్స్ బాగా మీరు చూస్తున్నట్టు. ఇంట్లో ఇవాళ మా మేడంకి ఏం వంట చేసి పెట్టారు సార్ మీరు? యాక్చువల్ అదృష్టం ఏంటంటే ఏం చేసినా తినేస్తారు. ఇదే కావాలని ఎప్పుడు అడగరు అనమాట. అలాగే ఏది ఇచ్చినా చేస్తారు, తినేస్తారు.